ఓకే. హలో గైస్ నమస్తే అందరికీ. నా పేరు నవీన్ అండ్ తెలంగాణ స్టేట్‌లో చాలా తొందరలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రాబోతుందన్నమాట. చాలామంది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారిప్పుడు. అయితే మన మాస్టర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో మనం ఏం చేసినామంటే ఇప్పుడు, ఇంతవరకు తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయినప్పటి నుంచి ఇంతవరకు జరిగినటువంటి ఎస్ఐ గాని, కానిస్టేబుల్ గాని అన్ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్, మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ అన్నీ కూడా వన్ బై వన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనం చేసే క్వెషన్ పేపర్ ఏంటిదంటే 2022లో జరిగినటువంటి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పేపర్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇందులో నేను మెయిన్‌గా అర్థమెటిక్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు రీజనింగ్ కూడా కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మీ రెస్పాన్స్‌కి తగ్గట్టు తర్వాత నెక్స్ట్ వీడియోస్ అనేది చేసేస్తానన్నమాట రీజనింగ్ పైన కూడా. ఓకే. నెక్స్ట్ డైరెక్ట్ కాన్సెప్ట్ అనేది ప్రాబ్లమ్ సాల్వ్ అనేది స్టార్ట్ చేద్దాం. అయితే ఏ వైర్ ఆఫ్ లెంగ్త్ 17 మీటర్స్ ఈస్ కట్ ఇంటూ 2 పార్ట్స్. ఓకే. 17 మీటర్స్ ఒక వైర్ ఉంది. దీన్ని 2 పార్ట్స్‌గా కట్ చేశారు. కట్ చేసి ఏం చేశారంటే వీట ఇంకోటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే ఇది ఒక మాక్ టెస్ట్ లాంటిదన్నమాట. మాక్ సిరీస్ లాంటిది. ఇందులో నేను జస్ట్ ఈ క్వెషన్స్ వాటికి సంబంధించిన ఆన్సర్స్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు కంప్లీట్ కాన్సెప్ట్ అనేది మీరు చూడాలనుకుంటే మీరు మాస్టర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి. లేకపోతే ఇందులో హోమ్ పేజ్‌లోకి వెళ్లి అక్కడ చూడండి. మీకు అన్ని వీడియోస్ అనేవి ఉంటాయి. నేను కంప్లీట్ ప్లేలిస్ట్ అనేది చేసినాను అన్నమాట అర్థమెటిక్ పైన. ఓకే. అక్కడ మీరు వీడియో చూసుకోండి. ఇక్కడ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కుదరదు కాబట్టి ఇక్కడ నేను జస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద మాత్రం ఫోకస్ చేస్తాను. ఓకే. అర్థం కాకపోతే ఏదైనా కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదు, మీకు డౌట్ ఉందంటే ఏ టాపిక్ అయినా సరే నేను అన్ని ఆల్మోస్ట్ 30-40 వీడియోస్ అనేది చేశాను అన్నమాట. ఒక ప్లేలిస్ట్ చేసిన. మీకు ఏ టాపిక్ అనేది మిస్ కాదు. అన్ని మీరు చూడాలనుకుంటే మాస్టర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏం చేద్దాం. అయితే ఏం చేశాడంటే 17 మీటర్స్ ఒక వైర్ తీసుకున్నాడు. దీన్ని 2 పార్ట్స్‌గా కట్ చేశాడు. చేసిన తర్వాత విత్ వన్ పార్ట్ స్క్వేర్ అండ్ విత్ అనదర్ పార్ట్ ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ ఆర్ మేడ్. అయితే ఏం చేశాడంటే ఒక పార్ట్‌ని తీసుకొని స్క్వేర్ చేసిండు. ఒక స్క్వేర్‌ని ఫార్మ్ చేసిండు. అండ్ ఇంకో పార్ట్‌ని తీసుకొని ఈక్విలేటెడ్ ట్రయాంగిల్‌ని ఫార్మ్ చేసిండు. ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ తెలుసు కదా, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఉంటాయి. ఓకే. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఏ. దీని యొక్క ఏరియా ఏంటిది, మన స్క్వేర్ యొక్క ఏరియా ఏంటిది మనకి ఏ స్క్వేర్. ఇది వచ్చేసి ఏ ఉందంట. ఓకే. ఏ స్క్వేర్ మీటర్స్. ఓకే. దెన్ ఇట్స్ పెరిమీటర్ ఇస్ బి. పెరిమీటర్ ఏంటిది మనకి 4a. ఈ ఫార్ములాస్ అన్ని ఎలా వస్తాయని నేను చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. మీకు మెన్సురేషన్ అనే టాపిక్ ఉంటది. అక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే. నేను అన్నీ మళ్ళీ చెప్పాను. మీకు ఒకవేళ ఏ టాపిక్ డౌట్ ఉన్నా గానీ ఫార్ములాస్ ఎలా వస్తున్నాయి, ఏంటిది, మీరు ఏ చిన్న డౌట్ వచ్చినా గానీ మీకు అన్ని ప్లేలిస్ట్‌లో అనేది దొరికిపోతది. మీరు అన్ని చూసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ 4a వచ్చేసి ఏంటిదంట బి. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్స్ టు 2a. ఇదొక కండిషన్. b ఈజ్ ఈక్వల్స్ టు 2a. ఓకే. వాడు ఇచ్చిన కండిషన్స్ అన్ని రాసుకున్నాం. దెన్ ఏమన్నాడంటే ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ స్క్వేర్, ఈ స్క్వేర్ యొక్క ఏరియా, ఈ ఏ స్క్వేర్ దీని యొక్క ఏరియాకి అండ్ దీని యొక్క ఏరియా, ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమొస్తుంది మనకి √3/4 ఏ స్క్వేర్. దీనికి రేషియో అనేది అడిగింది మనకి. దీనికి రేషియో అనేది అడిగింది. అయితే చూడండి ఏం చేస్తాం ఫస్ట్ మనం ఫస్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి ఏ వాల్యూ ఏమొస్తుంది మనకి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు b/4 వచ్చింది కదా. దీన్ని తీసుకువెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమొస్తుంది మీకు b/4 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది ఏ. ఓకే. దీనిలో నుంచి b/16 b² డివైడెడ్ బై 16 దట్ ఈక్వల్స్ టు ఏ. ఇక్కడ ఏం చేయండి అంటే ఏం చేస్తారు, మనకి ఇక్కడ b వాల్యూ వచ్చింది, b²/16 ఏ వాల్యూ వచ్చింది. ఓకే. ఇక్కడ చూడండి ఇక్కడ b వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి మీరు. ఇక్కడ ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. b ఈక్వల్స్ టు 2a అని ఇచ్చింది కదా. b ఈజ్ ఈక్వల్స్ టు 2a అని ఇచ్చిండు. ఇక్కడ ఏ వాల్యూ మనకు వచ్చింది కదా. ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. b² డివైడెడ్ బై 16 అంటే 2 1 జా 2 8 జా 16. ఈ b²కి ఈ bకి b² స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి b ఈజ్ ఈక్వల్స్ టు మీకు 8 అనేది వస్తుంది. b అనేది ఏంటి మనకి, b అనేది పెరిమీటర్ కదా. b అనేది దీని యొక్క పెరిమీటర్. దీని వాల్యూని మీరు ఇక్కడ కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమొస్తుందంటే దీని స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ యొక్క సైడ్ అనేది వస్తుంది. ఓకే. స్క్వేర్ యొక్క సైడ్ వస్తుంది. ఏంటిది మనకి 4a దట్ ఈక్వల్స్ టు b కాబట్టి 4a దాన్ని ఈక్వల్స్ టు 8కి ఈక్వల్ చేస్తే 4 1 టైమ్స్ 4 2 టైమ్స్. దీని నుంచి a ఈక్వల్స్ టు ఏమొచ్చింది మీకు 2 అనేది వచ్చింది. ఓకే. అంటే మీకు దీని యొక్క సైడ్ అనేది 2 అనేది వచ్చింది. దీని యొక్క సైడ్ అనేది 2 అనేది వచ్చింది. ఓకే. దీని యొక్క సైడ్ అనేది 2 వచ్చింది అండ్ దీని పెరిమీటర్ ఎంత 8 అనేది వచ్చింది. టోటల్ ఎంత ఉంది మనకి, టోటల్ వైర్ 17 ఉంది. ఈ 17 నుంచి మీకు 8 అనేది ఏమైంది, మీకు ఈ స్క్వేర్ ఫామ్ చేయడానికి అయిపోయింది. -8 చేస్తే మీకు ఎంత మిగిలిపోతుంది, 9 సెంటీమీటర్స్ అనేది మిగిలిపోతుంది. ఓకే. ఈ 9 సెంటీమీటర్స్తో మీరు ఏం చేయాలంటే ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ అనేది ఫామ్ చేయాలన్నమాట. ఈక్విలేటెడ్ ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి
ఈ 9 డివైడెడ్ బై 3 చేస్తే మీకు ఎంత వస్తుంది? 3 1 టైమ్స్ 3 3 టైమ్స్ అంటే ఒక్కొక్క సైడ్ వచ్చేసి మీకు 3 సెంటీమీటర్స్ అనేది వస్తుందన్నమాట. ఒక్కొక్క సైడ్ 3 సెంటీమీటర్స్ అంటే దీని యొక్క సైడ్ వచ్చేసింది మనకు స్క్వేర్ యొక్క సైడ్ వచ్చేసింది అండ్ ట్రయాంగిల్ యొక్క సైడ్ అనేది వచ్చేసింది. వీటి నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా వీటి ఏరియాస్ ఒక రేషియో. ఇవి క్లియర్ చేసేస్తున్నా, మీరు రాసుకోండి ఒకవేళ రాసుకోవాలనుకుంటే. ఓకే, అయితే మనకి ఏరియాస్ రేషియో ఏంటిది? మనకి ఏ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఏంటి? మనకి √3 ఈస్ట్ కదా, రేషియో ఫైండ్ చేయాలి. √3/4 ఏ స్క్వేర్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి దీని యొక్క ఏరియా ఏముంది మనకి? 2 అంటే ఇది 2 స్క్వేర్ ఈస్ట్. 2 స్క్వేర్ ఈస్ట్ ఏమైంది? √3/4 ఇంటూ దీని యొక్క సైడ్ ఏముంది మనకి? ఈక్వలేటర్ ట్రయాంగిల్ యొక్క 3 అనేది ఉంది, 3 స్క్వేర్. ఓకే, 3 స్క్వేర్. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మీకు? 4 √3/4 ఇంటూ 3 3 9. అంటే మీకు ఏం రావాలంటే చూడండి, దీన్ని ఏం చేయాలంటే డినామినేటర్లో 4 ఉంది కదా, ఈ ప్లేస్ సరిపోవట్లేదు, అన్ని క్లియర్ చేస్తున్నాం, మీరు స్టెప్ బై స్టెప్ రాసుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? ఈ 4ని 4 ఇంటూ 4 డివైడ్ బై 4 చేయండి ఈస్ట్, అంటే 4తో డివైడ్ చేసి మల్టిప్లై చేయండి. ఓకే, దాని తర్వాత √3/4 ఇంటూ 9. ఈ 4కి ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. 4 4 16 ఈస్ట్ 9 √3 రావాలి. 16 ఈస్ట్ 9 √3 ఆప్షన్ చూడండి ఒకసారి. 16 12. అయితే ఇక్కడ చూడండి 16 √3 ఈస్ట్ 27 ఉంది కదా, ఇదే మీ ఆన్సర్. అక్కడ ఏం చేశాడంటే డైరెక్ట్ ఇలా ఇవ్వకుండా దీన్ని ఏం చేశాడంటే √3 మల్టిప్లై చేసింది బోత్ సైడ్. అయితే ఏమవుతుంది? 16 √3 ఈస్ట్ 9 √3 ఇంటూ √3 చేసిండు. ఈ √3 క్యాన్సిల్ అయిపోయినా మీకు ఏం ఫరక్ పడదు కాబట్టి ఆ విధంగా చేసిన వాడు. అయితే √3 ఇంటూ √3 అంటే మనకి 3 అనేది అయిపోతుంది. ఈ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది 3 అవుతుంది అనమాట. అంటే 16 √3 ఈస్ట్ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 9 ఇంటూ 3 మిగిలిపోతుంది. 9 ఇంటూ 3 ఎంత? 27. అంటే 16 √3 27. ఈ బి అనేది మీ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే, if 15th August 2022 is Monday. Okay, 2022 Monday. On the date on Monday which immediately comes after 15th August 2024. Okay, అయితే ఏం చేయండి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్ మంత్ సేమ్ ఉంది. ఇక్కడ జస్ట్ ఇయర్స్ మాత్రమే చేంజ్ అయినాయి. అండ్ చేంజ్ అయిన తర్వాత వాడు నెక్స్ట్ వచ్చే మండే అంటే ఈ డే వచ్చింది కదా, ఈ డే తర్వాత ఇక్కడ ఒక డే అనేది ఉంటుంది, ఏదో ఒక డే. దీని తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ గా వచ్చే మండే అనేది అడిగిండు. మండే అనేది ఎప్పుడు వస్తుంది అనేది క్వశ్చన్ అడిగిండు. అయితే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చెప్పినా మీకు ఇదే మనకి 2022, దాని తర్వాత 2023కి వెళ్ళాలి, దాని తర్వాత 2024కి వెళ్ళాలి. ఓకే, 2024కి ఈ 2022 నుంచి 2023 కంటే ఇక్కడ నుంచి మనకు 1 odd day వస్తుంది. ఓకే, అండ్ 2023 నుంచి 2024 కంటే ఇక్కడ మనకి 2 odd days వస్తాయి. ఎందుకంటే 2024 అనేది ఇది లీప్ ఇయర్ అనమాట, లీప్ ఇయర్. అండ్ ఇందులో ఫిబ్రవరిలో మనకి 29 days ఉంటాయి. అంటే టోటల్గా ఇక్కడ మనకి 2 odd days వస్తాయి. మొత్తం టోటల్గా ఎంత? 3 odd days అనేది వస్తున్నాయి మనకి, టోటల్గా 3 odd days. ఓకే, అయితే మండే ఉంది కదా, మండేకి +3 చేస్తే ఎంత మనకి? మండే +3 చేస్తే ఎంత మనకి? ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. ఓకే, ఇది వచ్చేసి మనకి 15th August 2024 నాడు ఏమొచ్చింది మనకి? థర్స్డే వచ్చింది. థర్స్డే మనకు నెక్స్ట్ మండే కావాలి. థర్స్డే తర్వాత ఫ్రైడే, తర్వాత సాటర్డే, తర్వాత సండే, తర్వాత మండే. అంటే ఇక్కడ నుంచి ఎంత? +1 +2 +3 +4 అంటే +4. అంటే 15th తర్వాత 4 రోజుల తర్వాత మనకి ఏమొస్తుంది? మండే అనేది వస్తుంది. అంటే 15th + 4 అంటే ఎంత మనకి? 19th. అంటే 19th August 2024కి మనకి ఏమొస్తుంది? నెక్స్ట్ మండే అనేది వస్తుంది అనమాట. ఓకే, ఈ క్యాలెండర్స్ అనే టాపిక్ మీద వీడియో ఆల్రెడీ చేసిన, అది అప్లోడింగ్లో ఉంది. అది అయిన తర్వాత మీరు కంప్లీట్గా దాన్ని కూడా చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి if 123 more articles can be bought by spending a certain amount when price was article is decreased by 33.13%. ఓకే, ఒక ఎంత ప్రైస్ ఉందనుకోండి, ఒక 33.13, ఒక 100 రూపీస్ ఒక ప్రైస్ ఉందనుకోండి, 100% ఒక ప్రైస్ ఉందనుకోండి. అక్కడ ఏమైందంటే 33.13% డిక్రీజ్ అయిందంట. 33.13% అంటే ఎంత చెప్పినా మీకు? 1/3 అని చెప్పిన, 1/3. ఓకే, అంటే స్టార్టింగ్లో ఇనిషియల్గా 3 అనేది దాని యొక్క ప్రైస్ ఉంది. అండ్ డిక్రీజ్ అంటే ఏం చెప్పినా మీకు? డినామినేటర్ నుంచి న్యూమరేటర్ని మైనస్ చేయండి అని చెప్పిన. ఓకే, మీకు బేసిక్స్ వీడియోస్ చెప్పినప్పుడు మీకు అర్థమైతే డిక్రీజ్ అంటే మనం మైనస్ చేస్తాం అండ్ ఇంక్రీజ్ అంటే మీకు ప్లస్ చేస్తాం అనేది. ఒకవేళ ఇక్కడ 33 ప్రాఫిట్ అంటే ఏం చేస్తామంటే వీటి రేషియో ఎలా తీసుకుంటామంటే స్టార్టింగ్లో 1/3 ఉంది కదా, 1/3% ప్రాఫిట్ అంటే స్టార్టింగ్లో 3 ఉంది, దానికి 1% ప్రాఫిట్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ కలుపుతాం. 3 + 1 ఎంత? 4. అంటే స్టార్టింగ్లో 3 ఉంది, తర్వాత 4 అయింది అన్నట్టు. ఓకే,
ఒకవేళ ఇక్కడ డిక్రీజ్ అన్నాడు కదా, డిక్రీజ్ అన్నప్పుడు మనం ఏం తీసుకుంటామంటే 33 1/3 ఉంది కదా, ఈ డినామినేటర్ నుంచి న్యూమరేటర్ తీసేస్తాం. అంటే స్టార్టింగ్లో 3 ఉంది, దానిపైన 1 తగ్గింది అంటే ఏమైంది 2 అయింది అనమాట. అంటే ఇనిషియల్గా 3 ఉంది, అది తగ్గి ఏమైంది మనకి 2 అనేది అయింది. ఈ 2 అనేది అవ్వడం వల్ల అంటే ఇక్కడ ఈ 1 పార్ట్ తగ్గడం వల్ల వాళ్ళు ఏం చేసిందంటే 123 ఆర్టికల్స్ అని ఎక్కువ కొన్నారు. ఓకే, ఎక్కువ కొన్నారు. అంటే వాళ్ళు ఇనిషియల్గా కొనేది ఎంత, కుడ్ హ్యావ్ బి బాట్ వితౌట్ డిస్కౌంట్ ఫర్ ద సేమ్ అమౌంట్. ఓకే, డిస్కౌంట్ ఇవ్వకుండా సేమ్ అమౌంట్ అంటే ఎంత, వాళ్ళకు ఉన్నది ఈ 2 రూపీస్ అనమాట. ఈ 2 దాంతో వాళ్ళు కొనుక్కునేది ఎంత అన్నట్టు. అదే 1 యూనిట్ వాల్యూ ఎంత 123 అయితే 2 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుంది మీకు 2 ఇంటూ 123 అనమాట. ఎంత 246 అనేది వాళ్ళు ఇనిషియల్గా కొనుక్కునేది. ఓకే, 246 ఈ బి అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సింప్లిఫికేషన్ ఏముంది మనకి 45 ఇంటూ ఇది 2/3 ఇంటూ 5/6 అనమాట. 5/6 ప్లస్ 6 మైనస్ 1/2 ఇంటూ 3/7 ఇంటూ 15/14 అంతే కదా. చూడండి ఇదంతా ఒకటిగా కన్సిడర్ చేయండి. మీరు కన్సిడర్ చేస్తే ఇది డివిజన్ కదా, డివిజన్ అయితే ఇది ఏమవుతుంది అంటే డివిజన్ని మల్టిప్లైగా రాసుకుంటే ఇది మనకు 14/15 అనేది అవుతుంది. ఈ 7 2 14, ఈ 14 క్యాన్సిల్ అయిపోతుంది. 3 1 3 5 15. ఓకే, దాని తర్వాత 2 1 2 3 ఇది కూడా పోతుంది. ఓకే, దాని తర్వాత ఏం మిగిలిపోయింది మనకి 45 అండ్ ఇది 5/9 ప్లస్ 6 అండ్ ఇది వచ్చేసి మనకి -1/5 అంతే కదా, అంతే ఇంత మిగిలిపోయింది. దీని తర్వాత ఏమైంది అంటే 45 ఇంటూ ఏమొస్తుంది మనకి, ఫస్ట్ ఇది 6ని ఇడిచిపెట్టండి, ఈ రెండింటిని సాల్వ్ చేయండి. చేసి ఏమొస్తుంది 25 మైనస్ 9 డివైడెడ్ బై ఎంత 5 9 45. ఓకే, ప్లస్ 6 దీన్ని కనుక మీరు సాల్వ్ చేయాలనుకుంటే ఏమొస్తుంది మీకు 45 ఇంటూ 25 మైనస్ 9 ప్లస్ 45 ఇంటూ 6 టైమ్స్ 45 6 4 6 24 240 అండ్ 5 6 30 అంటే 270. ఓకే, 270 ప్లస్ 270 డివైడెడ్ బై 45. ఓకే, ఈ 45 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏం మిగిలిపోయింది మనకి -9 అంటే ఇక్కడ ఎంత మనకి 261 అండ్ ఇది ఒక 25 ఎంత వస్తుంది మనకి 286 అనేది మీ ఆన్సర్ అనమాట. ఓకే, ఈ డి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఈజీ సింప్లిఫికేషన్ అంతే. ఓకే, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ a group of men is 77.5. ఓకే, గ్రూప్ ఆఫ్ మెన్ 77.5 ఉందంట. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఉమెన్, ఇది మెన్ది 77.5 ఉంది అండ్ ఉమెన్ వచ్చేసి 70 kgs ఉంది, 70 kg అండ్ ద యావరేజ్ ఆల్ ద పర్సన్స్ టుగెదర్ is 74. అందరిది కలిపేసి ఇలా ఉమెన్స్ అందరిది కలిపేసి ఇది 74 kgs ఉంది ఉంటే ద నెంబర్ ఆఫ్ మెన్ టు ఉమెన్ ఇన్ ద గ్రూప్ ఈజ్. ఓకే, వీళ్ళ రేషియో అడిగింది. ఇది ఇక్కడ మనం అలిగేషన్ అనేది యూజ్ చేసాం అనమాట. అలిగేషన్ ఇక్కడ మెన్ వచ్చేసి 77.5 అండ్ ఉమెన్ వచ్చేసి 70 అండ్ ఇద్దరు వచ్చేసి 74 అయితే వాళ్ళ యొక్క రేషియో అనేది అడిగిండు. అయితే ఇక్కడ ఎలిగేషన్ యూజ్ చేస్తే ఏమొస్తుంది మనకి 70 అండ్ 74కి డిఫరెన్స్ ఎంత 4:2 అండ్ దీనికి డిఫరెన్స్ ఎంత మనకి 77.5 అండ్ 74.5 అంటే ఇది 3.5. ఓకే, ఇక్కడ మనం ఈ డెసిమల్ తీసేయాలంటే ఏం చేయాలి, దీన్ని 40:35 రాసుకుందాం. ఈ 5 టేబుల్లో 5 8 టైమ్స్ 40 5 7 టైమ్స్ అంటే మనకి ఏమొచ్చింది 8:7 అనేది వచ్చింది అనమాట. ఓకే, 8:7 ఏది మనకి బి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆర్ 2 numbers is x:y. 2 numbers x and y. ఓకే, x:y ఇది ఎల్సిఎం కాదు, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers అనేవి x అండ్ y అన్నమాట. x, y అనేది 2 numbers, x, y అనేది 2 numbers, ఇవి నంబర్స్ అండ్ వాటి యొక్క ఎల్సిఎం వచ్చేసి ఎల్ అండ్ హెచ్సిఎఫ్ వచ్చేసి హెడ్. అయితే ఇక్కడ మీకు ఒక కండిషన్ అనేది ఉంటుంది ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 digits ఆర్ నంబర్స్, ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers digits అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది ఉంటుంది. అయితే దీని నుంచి ఏమొస్తుంది x అండ్ y 2 numbers కాబట్టి xy ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ హెచ్ అనేది అవుతుంది అనమాట. xy ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ హెచ్, xy ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ హెచ్ అనేది డి అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక్క నిమిషం కీప్ రికార్డ్ అవుతుందో లేకపోతే చెక్ చేయాలి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఏ అండ్ బి ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్
partnership by investing 2,400 each, but B has borrowed the investment amount from A at the rate of 10% per annum. ఓకే, ఏం చేశారంటే ఏ అండ్ బి ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి, వీళ్ళిద్దరు ఒక బిజినెస్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే ఇద్దరు 24,000 పెట్టారు. ఓకే, కానీ కండిషన్ ఏంటంటే ఇద్దరు 24,000 అంటే ఇద్దరు ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, 1:1 రేషియోలో పెట్టారు. పెడితే ఇక్కడ ఏం జరిగిందంటే ఏ అనే పర్సన్ దగ్గర బి అనే పర్సన్ ఏం చేశాడంటే ఇతని దగ్గర ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ లేక అతను ఏ అనే పర్సన్ దగ్గర 10% ఇంట్రెస్ట్కి తీసుకున్నాడు. ఓకే, 10% ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తీసుకున్నాడు. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటిదంటే 24,000 ఉంది కదా, 24,000లో 10% అమౌంట్ అనేది వాడు ఏం చేయాలి, అతనికి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్కి అతను ఏం చేయాలంటే వడ్డీగా ఇవ్వాలన్నమాట. అంటే 2 zeros క్యాన్సల్, 24,000 కదా, 10 అంటే 2,400 అనేది ఇతనికి ఇంట్రెస్ట్ ఇవ్వాలి, ఇంట్రెస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటిదంటే టు లుక్ ఆఫ్టర్ ద బిజినెస్ బి విల్ బి పేడ్ 120 రూపీస్ పర్ మంత్ శాలరీ. ఓకే, అయితే బి అనేవాడు ఇడు వర్కింగ్ పార్ట్నర్ అన్నమాట, ఓకే, వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి ఇతనికి మంత్లీ శాలరీ వస్తుంది 120 రూపీస్ పర్ మంత్, 120 రూపీస్. ఈ బిజినెస్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. అయితే ఇది 1 yearకి బిజినెస్ జరిగింది కాబట్టి 120 రూపీస్ పర్ మంత్ అంటే ఇతనికి 12 monthsకి 1 yearకి ఎంత వస్తుంది, ఇంటూ 12 స్క్వేర్ ఎంత, 144 అంటే 1440 అంటే ఇతనికి ఇంత రూపీస్ అనేది ఇది శాలరీగా వస్తుంది అనమాట, శాలరీ. ఓకే, అయితే ఇఫ్ బి ఇన్కమ్ అనేది ఎంత ఉందంట, ఈజ్ హాఫ్ ఆఫ్ ద ఏజ్ ఇన్కమ్. ఇతని ఇన్కమ్ అనేది ఏ ఇన్కమ్లో హాఫ్ ఉంది, ఉందంట ఉంటే దెన్ ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్ ఎంత, పి అనేది అనుకుందాం. టోటల్ ప్రాఫిట్ పి అనుకోండి. అయితే టోటల్ ప్రాఫిట్ కనుక్కోవాలి. ఓకే, టోటల్ ప్రాఫిట్ అయితే ఇక్కడ మీరు కండిషన్ ఒకటి అర్థం చేసుకోండి, ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రాఫిట్ని ఎలా పంచుకుంటారంటే శాలరీస్ అండ్ ఏదైనా డొనేషన్స్ చేసి ఉంటే డొనేషన్స్ అలాంటి అమౌంట్ అన్ని తీసేసిన తర్వాత రిమైనింగ్ ప్రాఫిట్ అనేది ఉంటుంది కదా, దాని నుంచి వాళ్ళు ప్రాఫిట్ షేర్స్ అని పంచుకుంటారు అనమాట. అయితే ఇక్కడ వీళ్ళు ప్రాఫిట్ షేర్ని పంచుకోవాలంటే, వీళ్ళు డివైడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ బి అనేవాడు వర్కింగ్ పార్ట్నర్ ఉన్నాడు కదా, ఈ వర్కింగ్ పార్ట్నర్ యొక్క శాలరీ తీసేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ని వాళ్ళిద్దరూ ఈక్వల్గా పంచుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఈక్వల్గా ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి. అయితే ఈ టోటల్ ప్రాఫిట్ పి అనుకోండి, దీంట్లో నుంచి వాళ్ళు ఏం చేసేయాలి, -P-1440 ఈ అమౌంట్ తీసేసిన తర్వాత వాళ్ళిద్దరు షేర్ చేసుకోవాలి. ఇద్దరికి షేర్ చేయాలి కాబట్టి ఒక్కొక్కరికి బై 2 అనేది చేస్తే ఇది ఒక్కొక్కరి షేర్ అన్నమాట. అయితే ఇక్కడ ఏ షేర్ ఎంత వస్తుంది నీకంటే ఇక్కడ ఈ కండిషన్ చూడండి, ఈ కండిషన్ నుంచి చూద్దాం, లేకపోతే ఫస్ట్ ఏ షేర్ ఫైండ్ చేద్దాం. ఏ షేర్ ఎంత మనకి, P-1440 డివైడెడ్ బై 2, మొత్తానికి డివైడెడ్ బై 2 ఇది ఇతనికి షేర్. ప్లస్ ఇతనికి వచ్చే అమౌంట్ ఏంటంటే ఇక్కడ ఇతను వడ్డీకి ఇచ్చిన ఇంట్రెస్ట్కి అతనికి బీకి ఇచ్చిండు కదా అమౌంట్, దానిపైన అతనికి 2,400 ఇంట్రెస్ట్ వస్తుంది, 2,400 వస్తుంది. ఇది వచ్చేసి ఏ యొక్క ఇన్కమ్ అనమాట. ఓకే, దీని తర్వాత ఇది తీసేసిన ప్లేస్ సరిపోవట్లేదు, మీరు రాసుకోండి ఇదంతా. ఓకే, అయితే ఇది ఏ యొక్క ఇన్కమ్ వచ్చేసి. అయితే ఇక్కడ మీకు బి ఇన్కమ్ కావాలనుకోండి, కావాలంటే ఏంటి మనకి P-1440 డివైడెడ్ బై 2 ఇది పీకి వచ్చే ఇన్కమ్లో షేర్. ప్లస్ ఏంటిదంటే ఇతనికి ఏమొస్తుంది, +1440 అనేది అమౌంట్ అనేది అతనికి శాలరీ వస్తుంది. ఈ శాలరీ వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఈ మొత్తంలో నుంచి 2400 అంటే 2,400 అనేది ఇంట్రెస్ట్గా ఇతనికి ఇవ్వాలి కదా, ఇంట్రెస్ట్ తీసుకున్న అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ ఇతనికి ఇవ్వాలి కదా, ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుంది అనమాట. ఇంత అమౌంట్ తీసేస్తే ఇది బీకి వచ్చే అమౌంట్. అయితే వాడు ఏమన్నా అంటే ఈ బీకి వచ్చే ఈ అమౌంట్ ఉంది కదా, ఈ అమౌంట్ అనేది ఈ ఏకి వచ్చే ఈ అమౌంట్కి ఈ అమౌంట్లో హాఫ్ అన్నమాట. అయితే ఈ క్వశ్చన్ మీరు కనుక సాల్వ్ చేస్తే మీకు ఏమొస్తుంది, దీంట్లో నుంచి ఇది మైనస్ చేయండి, మైనస్ చేస్తే మీకు ఎంత, -960 వస్తుంది. ఓకే, -960 అంతేనా, అంతే కదా, 960 into 2 అంటే 18, 19, 20. ఓకే, అంతే కదా, 18, 19, 20. ఓకే, చూడండి P-1440 ఓకే -19, 20 ఇది మొత్తానికి డివైడెడ్ బై 2. ఇక్కడ కనిపించట్లేదు, ఫేస్ క్యామ్ ఉందా, ఓకే ఇక్కడ రాస్తున్నా చూడండి, ప్లేస్ సరిపోవట్లేదు క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి, ఇవన్నీ 1 by 1 రాసుకోండి. ఓకే, అయితే ఇతనికి వచ్చిన అమౌంట్ ఏముంది మనకి, P-1440 -1920 డివైడెడ్ బై 2. ఓకే, ఈ అమౌంట్ అనేది ఏముంది మనకి, హాఫ్ ఆఫ్ ఎవరి అమౌంట్, P మైనస్ ఎంత మనకి 1440 ప్లస్ 48
00 డివైడెడ్ బై 2 దీనికి ఉందన్నమాట. ఓకే, అయితే చూడండి దీన్ని ఇంటూ 2 దీన్ని ఇంటూ 2 డివైడెడ్ బై 2 చేయండి. ఎందుకంటే ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయడానికి చేస్తాం. లేదంటే మీరు ఈ 2 క్యాన్సిల్ చేసి దీన్ని 1 పట్టుకుపోవచ్చు. ఓకే, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు. ఓకే, అయితే దీని నుంచి మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు -1440 అండ్ 1920 ఈ రెండు యాడ్ చేయండి. చేస్తే ఏమొస్తుంది 16 అండ్ ఇది వచ్చేసి 3360. ఓకే, ఇది వచ్చేసి మనకి P మైనస్ 3360 దట్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకి P ఇది 2 కదా, 2 దీనికి డబల్ అవుద్ది అప్పుడు. ఓకే, మొత్తం మనం ఈ 2 ఉంది కదా మిగిలిపోయింది కదా, దీన్ని లోపలికి మల్టిప్లై చేసేస్తున్నాయి. ఇక్కడే 2తో మల్టిప్లై చేస్తే 3360 ఇది ఇంటూ 2 చేస్తే మనకి ఏమొస్తుంది 0 2 1 3 2 6 7 అండ్ 3 2 6. ఓకే, 6720 అనేది వస్తుంది. ఓకే, ఇది లోపలికి మల్టిప్లై చేసిన మీరు చేసేయండి. 6720 దట్ ఈక్వల్స్ టు P మైనస్ ఎంత మిగిలిపోతుంది మనకి 4800 నుంచి 1440 తీసేయండి. తీసేస్తే ఇక్కడ 60 మిగిలిపోతుంది, 1 పోతుంది కాబట్టి 7 అంటే 3 అండ్ ఇది వచ్చేసి 3360 ఇక్కడ మిగులుతుంది ప్లస్ 3360. ఓకే, ఈ 2Pలో నుంచి ఈ Pని తీసేయండి, మైనస్ చేసేస్తే ఏమొస్తుంది మీకు ఇక్కడ P దట్ ఈక్వల్స్ టు ఈ మైనస్ తీసుకొచ్చి ఇక్కడ వచ్చేసి ప్లస్ అవుతుంది మనకి. ఓకే, అయితే ప్లస్ అవుతే ఎంత వస్తుంది మనకి 6720 దీనికి 3360 యాడ్ చేయండి. చేస్తే 0 8 ఇక్కడ ఒక 0 అక్కడ రిమైండర్ 10 అంటే 10080 అనేది వస్తుంది. అంటే ఏ అనేది మీ ఆన్సర్ అనమాట. ఓకే, అతను టోటల్ ప్రాఫిట్ కనుక్కోమన్నాడు కాబట్టి P వాల్యూ 10080 అనేది వచ్చింది మనకి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి రేషియో ఆఫ్ ఏస్ లాస్ట్ ఇయర్ శాలరీ అండ్ కరెంట్ ఇయర్ శాలరీ. ఓకే, ఏ యొక్క లాస్ట్ ఇయర్ శాలరీ అండ్ కరెంట్ ఇయర్ శాలరీ అనేది 4:5 రేషియోలో ఉందంట. 4:5. ఓకే, దెన్ వేరెవర్ ద రేషియోస్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ శాలరీస్ ఆఫ్ బి. సిమిలర్ టైప్ ఆఫ్ శాలరీ అంటే బి యొక్క లాస్ట్ ఇయర్ అండ్ ప్రజెంట్ ఇయర్ శాలరీస్ 2:3 రేషియోలో ఉన్నాయంట. ఓకే, దెన్ ద రేషియో ఆఫ్ ద లాస్ట్ ఇయర్ శాలరీస్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ అండ్ బి లాస్ట్ ఇయర్ శాలరీస్, ఏ అండ్ బి యొక్క లాస్ట్ ఇయర్ శాలరీస్, ఇవి లాస్ట్ ఇయర్ శాలరీస్ 3:4 రేషియోలో ఉన్నాయి. 3:4. ఓకే, దెన్ ఇఫ్ బీస్ ప్రజెంట్ శాలరీస్ 25600. ఓకే, బీస్ ప్రజెంట్ శాలరీ ఎంత ఉంది మనకి 25600 ఉంది. ఇది బి యొక్క ప్రజెంట్ శాలరీ, ప్రజెంట్ బి. ఓకే, అయితే ఏమన్నాడు ఏస్ లాస్ట్ ఇయర్ శాలరీ. ఓకే, ఏస్ లాస్ట్ ఇయర్ శాలరీ కావాలి. ఇక్కడ చూడండి బి యొక్క ప్రజెంట్ ఇయర్ శాలరీ ఎంత ఉంది 3 యూనిట్స్ అండ్ లాస్ట్ ఇయర్ శాలరీ ఎంత ఉంది 2 యూనిట్స్. అంటే మనకు లాస్ట్ ఇయర్ శాలరీ కావాలంటే దీన్ని ఇంటూ 2/3 చేయండి. ఓకే, ఇది మనకేమొస్తుంది ఇంటూ 2 చేస్తే 51200 ఇది వచ్చేసి ఏంది మనకి బి యొక్క లాస్ట్ ఇయర్ శాలరీ. అండ్ ఇక్కడ చూడండి బి యొక్క లాస్ట్ ఇయర్ శాలరీ అండ్ ఏ యొక్క లాస్ట్ ఇయర్ శాలరీకి మనకు రేషియో ఇచ్చిండు. అంటే బి యొక్క లాస్ట్ ఇయర్ శాలరీ ఎంత మనకి 4 యూనిట్స్. ఈ 4 యూనిట్స్ ఎంత అయితే మనకి ఏ యొక్క లాస్ట్ ఇయర్ శాలరీ ఎంత 3 యూనిట్స్. ఈ 3 యూనిట్స్ వాల్యూ కావాలి. 3 యూనిట్స్ వాల్యూ కావాలంటే మీరు ఏం చేయండి బి యొక్క ఇక్కడ చూడండి 3/4 ఆఫ్ ఏంది మనకి బి యొక్క లాస్ట్ ఇయర్ శాలరీ 51200 డివైడెడ్ బై 3 అన్నమాట. దీన్ని చేస్తే మీకు ఏమొస్తుంది 3 క్యాన్సల్ 4 1 times 4 పోతే 1 మిగిలి 4 2 8 8 పోతే 3 అండ్ 4 8 32 2 zeros కి 2 0 అంటే మీకు 12800 అనేది మిగులుతుంది. 12800 అంటే ఏ అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డాటా అనేది మీకు జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిన, దీంతో మనకి సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇద్దరి వయసుల నిష్పత్తి. ఓకే, ఇఫ్ ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 2% 6 years బిఫోర్ 6 years అండ్ ఆఫ్టర్ 6 years. ఓకే, బిఫోర్ 6 years అంటే 3:6 ఉందంట. ఇది బిఫోర్ 6 years అండ్ ఆఫ్టర్ 6 years అంటే ప్లస్ ఆఫ్టర్ 6 years అంటే ఎంత ఉంది మనకి 7:12 ఉందంట. ఓకే, బిఫోర్ 6 years ఆఫ్టర్ 6 years అంటే టోటల్గా 12 years ఇంక్రిమెంట్ అనేది అయింది. 12 ఇంక్రిమెంట్ అయింది అండ్ రేషియోలో ఇంక్రిమెంట్ చూడండి 3 to 7 అయింది అంటే +4 అయింది అండ్ 6 to 8 కదా 8 to 12 అయింది అంటే +4 అయింది. అంటే రేషియోలో మనకు +4 యూనిట్ అయింది కానీ ఏజ్ అనేది 12 years అయింది. అంటే 4 ఇక్కడ 1 యూనిట్ వాల్యూ ఎంత 4 1 times 4 3 times అంటే 1 యూనిట్ వాల్యూ అనేది 3 years వచ్చింది మీకు 3 years. అయితే వాడు ఏం కనుక్కోమన్నాడు దేర్ ప్రజెంట్ ఏజెస్ రెస్పెక్టివ్లీ. ప్రజెంట్ ఏజ్ కనుక్కోమన్నాడు. అంటే మీరు వీటితో మల్టిప్లై చేస్తే మీరు మైనస్లోకి వెళ్ళాలి అండ్ వీటితో మల్టిప్లై చేసాను అనుకోండి ఈ రేషియోని ఇక్కడ నుంచి ప్లస్లో 6 years వెళ్తే సరిపోతుంది. నేను దీంతో చేస్తున్నా. ఓకే, మీరు ఏదైనా చేయండి.
ఒక యూనిట్ వాల్యూ 3 కాబట్టి మీకు 3 యూనిట్ వాల్యూ ఎంత 9 అండ్ 8 యూనిట్స్ వాల్యూ ఎంత 24. ఇది ఎప్పుడు మనకి 6 ఇయర్స్ బిఫోర్. 6 ఇయర్స్ తర్వాత అంటే దీనికి ప్లస్ చేయండి, దీనికి ప్లస్ 6 ఇయర్స్ చేయండి. ఎంత వస్తది 15:15 అండ్ 30. 15 ఇయర్స్ అండ్ 13 ఇయర్స్ అనేది మీ ఆన్సర్. 15, 30 సి అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ద ఫ్రాక్షన్ ఈక్వలెంట్ టు ఓకే. ఇదేంటిదంటే 2.57 ఈ 7కి బార్ ఉంది. అయితే దీన్ని ఫ్రాక్షన్‌లో కన్వర్ట్ చేయనేది ఆన్సర్ అన్నమాట. క్వెషన్ అన్నమాట. అయితే ఏం చేస్తాం మనం ఫ్రాక్షన్‌లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ 257 మైనస్ ఏం చేయండి అంటే 257 రాసుకోండి మొత్తం నంబర్. దాని తర్వాత ఏ నంబర్స్‌కి అయితే బార్ లేదో ఆ నంబర్స్ రాయండి. ఏంది మనకి 25 డివైడెడ్ బై ఎన్ని నంబర్స్‌కి అయితే బార్ ఉన్నాయో అన్ని నంబర్స్ అండ్ పాయింట్ తర్వాత ఎన్ని నంబర్స్ ఉందా మనకి ఈ 5 ఉంది. 5కి మనకి ఇది లేదు కదా డెసిమల్. అయితే ఒక డెసిమల్ అని పెట్టుకోండి. ఎన్ని నంబర్‌కి లేకుంటే అన్ని జీరోస్ అనేవి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏమైందంటే అంటే ఎన్ని నంబర్స్‌కి బార్ ఉంటే అన్ని నైన్స్ అండ్ ఎన్ని నంబర్స్ బార్ లేకుండా ఉంటే డెసిమల్ దీని తర్వాత పాయింట్ తర్వాత అన్ని జీరోస్ అనేది పెట్టుకుంటాం. ఓకే. అయితే ఇది చూడండి 32 కాదు. దీన్ని తీసేస్తే ఎంత వస్తది మనకి 32 కదా. ఓకే. 257లో నుంచి మీరు 25 తీసేస్తే మనకు 232 వస్తుంది. 232 డివైడెడ్ బై 90 అనేది వస్తుందన్నమాట. ఓకే. ఇది క్యాన్సిల్ గిట్ అవుతుంది కానీ అంతే ఇచ్చింది కాబట్టి ఈ అనేది మీ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ఏ సిలిండ్రికల్ వెజల్ ఆఫ్ హైట్ ఒక సిలిండ్రికల్ వెజల్ ఉందంట. ఇది సిలిండ్రికల్ వెజల్. ఓకే. దీని హైట్ వచ్చేసి ఎంత ఉంది మనకి? దీని హైట్ వచ్చేసి 14 సెంటీమీటర్ ఉంది అండ్ రేడియస్ వచ్చేసి 5 సెంటీమీటర్ ఉంది. 5 సెంటీమీటర్. ఓకే. రేడియస్ వచ్చేసి 5 సెంటీమీటర్ ఉంది. ఉంటే ఏం చేయాలి? 7 స్క్వేర్స్ ఆఫ్ రేడియస్ 3 సెంటీమీటర్ ఆర్ కెప్ట్. ఓకే. దీంట్లో ఏం చేశారంటే 7 అనే స్పేర్స్ పెట్టిండు. 7 స్పేర్స్ పెట్టిండు. 7 స్పేర్స్ పెట్టారు. అవి ఒక్కొక్క దాని యొక్క రేడియస్ వచ్చేసి మనకి ఎంత 3 సెంటీమీటర్ ఉంది. కెప్ట్. దే ఫైండ్ అవుట్ ద వాటర్ రిక్వైర్డ్ టు ఫిల్ ద సిలిండ్రికల్ వెసల్. ఓకే. దీంట్లో ఏం చేశారంటే దీంట్లో వచ్చేసి మనకు స్పేర్స్ పెట్టిండు. స్పేర్స్ అంటే తెలుసు కదా. ఇవి 7 ఒక్కొక్కటి 7 సెంటీమీటర్స్ ఉంది. అంటే ఈ టోటల్ ఈ సిలిండర్ ఉంది కదా. ఈ టోటల్ సిలిండర్ యొక్క వాల్యూమ్ నుంచి మీరు ఈ స్పేర్స్ అన్ని అయితే పెట్టిరో వీటి యొక్క వాల్యూమ్ తీసేశారనుకోండి. ఆ రిమైనింగ్ ప్లేస్‌లో ఏమైద్దంటే ఆ రిమైనింగ్ ప్లేస్‌లో వాటర్ అనేది ఫిల్ అవుతదన్నమాట. ఓకే. ఆ రిమైనింగ్ ప్లేస్‌లో మనకి వాటర్ అనేది ఫిల్ అవుతది. ఓకే. అయితే ఈ టోటల్ దీని యొక్క వాల్యూమ్ అండి మనకి పై ఆర్ స్క్వేర్ హెచ్ సిలిండర్‌ది. మైనస్ ఏం చేయండి 7 ఇంటూ 7 స్పేర్స్ ఒక్కొక్క స్పేర్‌ది ఎంత మనకి 4/3 పై ఆర్ క్యూబ్. 4/3 7 ఇంటూ 4/3 పై ఇంటూ ఆర్ క్యూబ్. ఆర్ క్యూబ్ అంటే ఏంటిది మనకి 3 క్యూబ్. దీన్ని సాల్వ్ చేయండి. చేస్తే మీ ఆన్సర్ వస్తది. ఓకే. తీసేస్తే ఏమొస్తదంటే మీకు పై ఆర్ స్క్వేర్ అంటే ఎంత మనకి చూడండి. పై ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే దీని యొక్క ఆర్ ఎంత ఉంది మనకి 25. 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ హెచ్ అంటే హెచ్ ఎంత మనకి 14. దట్ ఈక్వల్స్ టు ఇది తీసేస్తున్నా డయాగ్రామ్. ఓకే. దట్ ఈ మైనస్ కదా. మైనస్ ఏం చేయాలి మనం దీన్ని తీసేయాలి. 7/4 28 అంటే 28/3 ఇంటూ పై ఇంటూ ఎంత మనకి 9 3 క్యూబ్ కదా. 3 క్యూబ్ 27. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే 3 టేబుల్‌లో 3 1 జా 3 9 జా 27. ఓకే. ఇక్కడ చూడండి. చూస్తే ఏమొస్తది మనకి పైని కామన్ తీయండి. పైని కామన్ తీసి 25 ఇంటూ 14. 25 ఇంటూ 14 అంటే ఎంత 25 10 జా 250 అండ్ 4 జా ఎంత మనకి 100 అంటే 350 మైనస్ ఏమొస్తది మనకి 28 ఇంటూ 9. 28 ఇంటూ 9 అంటే 180 అండ్ 72. 180 ఇది 2 అండ్ 14 15 అండ్ 1. ఓకే. 152 తీసేస్తే మీకు ఎంత వస్తది 98. చూడండి ఒకసారి పై అండ్ 350 నుంచి 152 తీసేయండి. 152 తీసేస్తే ఎంత మనకి 8 ఇక్కడ 4 14 అంటే 9 అండ్ 198. 152 నేనా 180. ఓకే. ఇది 252 ఇది 252 తీసేస్తే మీకు మనకు 100 పోద్ది అంటే 98. ఇది వచ్చేసి ఇంటూ 98 అంటే ఇది 98 పై అన్నమాట. 98 పై. ఓకే. 98 పై ఆన్సర్ లేదండి. ఈ ఆప్షన్స్ రాంగ్ ఇక్కడ మీకు 98 పై ఉండాలి.
98 పై ఉండాలి. ఆర్ దీన్ని ఇంకా సింప్లిఫై చేసినా కానీ ఏమొస్తుంది మనకి 98 ఇంటూ పై అంటే 22/7. 7 చేస్తే 7 1 7, 7 4 28. 28 పోతే 14 ఇంటూ 22 అంటే 28 ఇంటూ 28 చేస్తే మీకు ఎంత రావాలి 8 అండ్ 0 1 3 308 రావాలి. 308 సెంటీమీటర్ క్యూబ్ రావాలి. ఆర్ లేకపోతే 98 పై రావాలి. ఓకే, ఈ రెండులో ఏదో ఒకటి ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇఫ్ ద గివెన్ 4-digit నంబర్ 3x5 7 ఇది 4-digit నంబర్ అయితే నంబర్ ఫార్మ్డ్ బై రీడింగ్ అండ్ ఇన్ ద నంబర్ ఫార్మ్డ్ బై రైటింగ్ ఇట్స్ డిజిట్స్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఓకే, దీని డిజిట్స్ ఉన్నాయి కదా, దీని రివర్స్ రాస్తే ఏం నెంబర్ ఫామ్ అయింది 7 5 x 3 ఈ నెంబర్ ఫామ్ అయింది. ఈ నెంబర్కి డిఫరెన్స్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఎక్స్ యొక్క ప్లేస్ వాల్యూకి డిఫరెన్స్ అడిగిండు. ఎక్స్ యొక్క ప్లేస్ వాల్యూ కదా, ఇక్కడ 1s 10s ఇక్కడ 100s అంటే ఇక్కడ 100x. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ దీని ప్లేస్ వాల్యూ ఎంత మనకి 1s 10s ఇక్కడ 10x. దీని యొక్క డిఫరెన్స్ అడిగింది. దీని డిఫరెన్స్ అంటే మైనస్ 100x నుంచి 10x తీసేది ఎంత మనకి 90x అనేది మీ ఆన్సర్ అనమాట. ఓకే, ఇది మనకి బి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక నిమిషం ఆగండి, రికార్డ్ అవుతుందో లేదా చెక్ చేయాలి. కీప్. ఓకే, నెక్స్ట్ అవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ ఒక దుకాణదారుడు 12 వస్తువుల ప్యాకెట్ను 51కి కొనుగోలు చేశాడు. ఓకే, ఏంటంటే 12 వస్తువులు అంటే ఒక డజన్ సామాన్లు ఉన్నాయనుకోండి, 12 వస్తువులని వాడు ఏం చేసిండు 51 రూపీస్కి కొన్నాడు. 51 రూపీస్కి. అండ్ వాటిని 15 వస్తువులు ఉన్నాయి. 15 వస్తువులు ఉన్న వాటిని వాడు ఏం చేశాడంటే 71.25కి అమ్మేశాడు. 71.25కి విక్రయిస్తే మొత్తం మీద అతనికి 90 రూపాయలు లాభం వచ్చింది. అతనికి 90 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందంట. టోటల్గా ఇది ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ వస్తే అతనికి విక్రయించిన వస్తువుల సంఖ్య ఎంత? ఓకే, దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కామన్గా 3 టేబుల్లో పోతున్నాయి కాబట్టి 3 టేబుల్లో 12కి 15కి ఎల్సిఎం ఎంత 60 అయితే దీన్ని ఏం చేయండి, ఈ మొత్తాన్ని మీరు 5తో మల్టిప్లై చేయండి, ఈ మొత్తాన్ని మీరు 4తో మల్టిప్లై చేయండి. ఓకే, చేస్తే మీకు ఏమొస్తుంది అట్లా చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ మీరు వీటిని డివైడ్ చేసి చేయొచ్చు. ఇప్పుడు 51 డివైడెడ్ బై 12 చేశారనుకోండి, మీకు ఏమొస్తుంది అంటే 3 4 టైమ్స్ అండ్ 3 1 టైమ్స్ 3 7 టైమ్స్. ఓకే, ఇప్పుడు 17/4 అంటే ఏమొస్తుంది 4.25 వస్తుంది. 4.25 అంటే ఒక్కొక్క దాని వాల్యూ వచ్చేసి 4.25 అనమాట. ఒక్కొక్క వస్తువు యొక్క వాల్యూ 4.25. అక్కడ దీని గిట మీరు ఆ విధంగా చేస్తే ఏమొస్తుంది మీకు 71.25 డివైడెడ్ బై 15 చేశారనుకోండి. 15 4 టైమ్స్ ఎంత మనకి 60 వస్తే 11 మిగిలిపోతుంది. 60 వస్తే 11 అండ్ 9 టైమ్స్ 19 45. 7 టైమ్స్ అనా పాయింట్ పెట్టుకుంటే 7 టైమ్స్ ఎంత మనకి 105 పోతే మనకి ఎంత 7 మిగిలిపోతే 7 5 టైమ్స్ అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి 4.75. ఇక్కడ వచ్చేసి 4.75 అంటే దీనికి డిఫరెన్స్ ఎంత 0.5 అనేది డిఫరెన్స్ ఉంది. అంటే ఒక్క 0.5 అనేది డిఫరెన్స్ ఉంది కదా, దీనికి 0.5 అనేది డిఫరెన్స్ ఉంది. అండ్ ఇక్కడ మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది 90 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఒక్కొక్క దగ్గర మీకు ఎంత వచ్చింది 0.5. 90 రూపీస్ మీకు ప్రాఫిట్ కావాలంటే మీరు ఏం చేయాలి 180 వస్తువులు అనేది అమ్మాలన్నమాట. 180 అనేది మీ ఆన్సర్. ఇక్కడ 180 రావాలి. అదే మీరు ఆ విధంగా కూడా చేయొచ్చు. లేకపోతే ఏం చేయొచ్చు అంటే ఇవి ఇక్కడ 60 రూపీస్ అవుతాయి, ఇక్కడ 60 వస్తువులు అవుతాయి, ఇక్కడ 60 వస్తువులు అవుతాయి. దీన్ని కూడా మీరు మల్టిప్లై చేస్తే 5 టేబుల్ ఎంత 250 అండ్ 255. ఇది 255 అవుద్ది, ఇది 255 అండ్ దీన్ని మీరు 4తో మల్టిప్లై చేస్తే 71 ఇంటూ 4 చేస్తే ఏమొస్తుంది మీకు 284 అండ్ ఇది వచ్చేసి 4తో చేస్తే 285. దీనికి డిఫరెన్స్ ఎంత మనకి దీనికి డిఫరెన్స్ వచ్చేసి మనకు 30 అండ్ 30 ఇంటూ మనకి ఏం చేయాలంటే 60 ఉన్నాయి కదా, ఇది 30 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మన ప్రకారం 30 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, కానీ అతనికి వచ్చిన ప్రాఫిట్ ఎంత 90 కావాలంటే ఇంటూ 3 టైమ్స్ చేస్తాం. అయితే 60 వస్తువులు కదా, 60 ఇంటూ 3 అంటే మీకు 180 వస్తువులు అనేది వస్తాయి అనమాట. 180. ఓకే, మీకు 2 మెథడ్స్ చెప్పాను, మీకు ఏ మెథడ్ అనేది బెస్ట్ అనిపిస్తే ఆ మెథడ్ని మీరు ఫాలో అయిపోయింది. ఓకే, మనకు ఇక్కడ ఈ దాని ప్రకారం ఇక్కడ 0.5 ప్రాఫిట్ వచ్చింది, కానీ అతనికి 90 వచ్చింది కాబట్టి దీన్ని ఇంటూ ఎంత 80 టైమ్స్ చేస్తాం, 2 టైమ్స్ చేస్తాం. ఓకే, ఇదంతా మనకి ఇక్కడ 180 అనేది రావాలి. మనకి ఇక్కడ 180 అనేది రావాలి. ఏదో ఒకటి ఆప్షన్ అనేది రాంగ్ ఉన్నాయి, ఏదో ఒక ఆప్షన్ పెట్టుకోండి. ఓకే, ఈ ఆప్షన్స్ ఆల్రెడీ ఎగ్జామ్లో ఇచ్చిన ఆప్షన్సే, అవి ఎగ్జాక్ట్ ఎలా ఉన్నాయో అలాగే పెట్టినా మీరు క్వశ్చన్ పేపర్ కనుక తీసి చూసినా మీకు ఇలాంటి ఆప్షన్సే ఉంటాయి. అది ఎక్కడ నుంచే రాంగ్ ఉంది, మనం ఏం చేయలేం వాటిని. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ ఈజ్ థ్రైస్ ఎఫిషియన్స్ యాజ్ బి. ఓకే, ఎఫిషియన్సీ ఇచ్చిండు ఏ ఈజ్ టు బి. ఏ అనేది థ్రైస్ ఎఫిషియన్సీ అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ 3 అయితే బి యొక్క ఎఫిషియన్సీ 1 ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే థ్రైస్ ఎఫిషియంట్ యాజ్ బి
మీరు తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో చదువుకొని చేయండి. ఓకే. టు ఫినిష్ ఎ జాబ్ ఇండిపెండెంట్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై ఓకే. ఇది ఎఫిషియన్సీ రేషియో మీకు డేస్ రేషియో కావాలంటే ఎంత ఎఫిషియన్సీకి రివర్స్ అవుతుంది 1:3 అనేది మీకు డేస్ రేషియో. డిఫరెన్స్ ఎంత ఉంది 2. ఈ 2 యూనిట్స్ వాల్యూ ఎంత ఉందంటే నంబర్ ఆఫ్ డేస్ దే మీన్స్ 60. ఓకే. ఈ 2 యూనిట్స్ వాల్యూ 60 అంట. ఇక్కడ నుంచి మీకు 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది 30 అనేది వస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి మీకు టోటల్ వర్క్ కావాలనుకోండి. ఇప్పుడు టోటల్ వర్క్ కావాలనుకుంటే ఏమొస్తుంది ఇక్కడ 3 ఎఫిషియన్సీతో 3 డేస్ కదా. ఒక 1 యూనిట్ వాల్యూ ఎంత మనకి 30 వచ్చింది. 1 యూనిట్ వాల్యూ అంటే ఈ పర్సన్ 30 డేస్లో చేస్తున్నాడు అనుకో. ఏ అయినా పర్సన్ 30 డేస్లో ఒక వర్క్ చేస్తున్నాడు అండ్ 1 డేలో అతను చేసే వర్క్ ఎంత 3 యూనిట్స్. 3 ఇంటూ మనకు టోటల్ వర్క్ కావాలంటే ఎఫిషియన్సీ ఇంటూ టైం కదా. ఎఫిషియన్సీ ఇంటూ టైం అంటే 3 ఇంటూ 30 అంటే మొత్తం మనకి 90 వర్క్ అనేది ఉందన్నమాట. 90 వర్క్ టోటల్ 90 వర్క్ ఉంది. ఓకే. ఇది క్లియర్ చేసేస్తున్నా. కొంచెం చిన్నగా రాయడం నేర్చుకోవాలి, ప్లేస్ సరిపోవట్లేదు. ఓకే. అయితే అంత అయిన తర్వాత ఇఫ్ ఏ అండ్ బి వర్క్ టుగెదర్ complete 1/3 of the work and the remaining work is done by B alone. ఓకే. టోటల్ వర్క్ ఇంత ఉంది 90. ఈ 90లో 1/3 వర్క్ అంటే ఎంత 3 1 3 3 అంటే 30 వర్క్ అనేది ఏ అండ్ బి చేశారు అండ్ రిమైనింగ్ 60 వర్క్ అనేది ఎవరు చేసిండు బి అనే పర్సన్ చేసిండు. బి డైలీ ఎంత చేస్తాడు డైలీ 1 యూనిట్ అనే వర్క్ చేస్తాడు. డైలీ 1 యూనిట్ చేశాడంటే అతనికి 60 డేస్ పడుతుంది. ఓకే. అండ్ దీన్ని వాళ్ళిద్దరు కలిసి చేశారు. ఈ 30 వర్క్ని వాళ్ళిద్దరు కలిసి చేశారు. 30 వర్క్ అండ్ వాళ్ళిద్దరు కలిసి 3 ఏ అనేది వాడు 3 యూనిట్ బి అనేవాడు 1 యూనిట్ టోటల్ 4 యూనిట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది మనకి 4 7 28 2 మిగిలిపోతుంది 0.5 టైమ్స్ అంటే ఇక్కడ 7.5 డేస్ అనేది పడుతుంది. 7.5 డేస్. అయితే వాడు ఏమడిగిందంటే నంబర్ ఆఫ్ డేస్ టేకెన్ టు కంప్లీట్ ద వర్క్ ద టోటల్ వర్క్ చేయడానికి ఎంత టైం పడిందని అడిగిండు. ఇక్కడ మనకి 60 డేస్ ప్లస్ ఇక్కడ మనకి 7.5 డేస్ టోటల్ 67.5 డేస్ అనేది మీకు పడుతుంది. ఓకే. 67.5 డేస్. నేను జస్ట్ ప్రాబ్లమ్స్ అనేవి స్పీడ్గా సాల్వ్ చేస్తున్నా. మీరు ఇవి ఒకవేళ చూడాలనుకుంటే మీరు మాస్టర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో అన్ని టాపిక్స్ ఉంటాయి, చూసుకోండి. నేను మళ్ళీ చెప్పాను. ఓకే. నెక్స్ట్ మనం వచ్చేసి 2 cyclists starts from point A and B. ఓకే. ఇది ఒక పాయింట్ అనుకోండి. ఇక్కడ ఇది ఒక వచ్చేసి ఈ పాయింట్ ఏ అండ్ ఇది వచ్చేసి పాయింట్ బి. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏ అండ్ బి విచ్ ఆర్ 300 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఓకే. అండ్ మూవ్స్ టువర్డ్స్ ఈచ్ అదర్ విత్ స్పీడ్స్ ఆఫ్ 10 km/h అండ్ 5 km/h రెస్పెక్టివ్లీ. ఓకే. 10 km/h 5 km/h రెస్పెక్టివ్లీతో వీళ్ళిద్దరు పోతున్నారు. ఓకే. ఇక్కడ ఫస్ట్ 10 km/hతో పోతున్నాడు అండ్ వీడు వచ్చేసి 5 km/hతో పోతున్నాడు అనుకోండి. 5 km/hతో పోతున్నాడు అనుకోండి. దెన్ ద సైక్లిస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ అండ్ ట్రావెల్స్ x మీటర్స్. వీడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి x మీటర్స్ ట్రావెల్ చేసిండు. ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి. x మీటర్స్ వచ్చిండు. ఓకే. ఇది x మీటర్స్. అండ్ ఆఫ్టర్ విచ్ బోత్ సైక్లిస్ట్ ఇంటర్చేంజ్ దేర్ స్పీడ్స్. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి ఏ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ స్పీడ్ అనేది ఇంటర్చేంజ్ చేసిండు. ఇప్పుడు 10 km/hతో పోతుంది కదా. అయితే ఇప్పుడు వీడి స్పీడ్ ఏంటంటే 5 km/h అండ్ వీడి స్పీడ్ వీడి ఎంత కొంత దూరం వచ్చింది ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి. వీడిది వచ్చేసి 10 km/h అయింది. 10 km/h. ఓకే. అయిన తర్వాత రెస్పెక్టివ్లీ ఇఫ్ దే మీట్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద మిడ్ పాయింట్ టు ఏబి. ఓకే. వాళ్ళు ఏం చేశారంటే ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ ఇలా చేసిన తర్వాత వాళ్ళు ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ అంటే ఇక్కడ 150 దగ్గర మీట్ అయ్యారు అనుకోండి. అంటే టోటల్ 300 మీటర్స్ ఇక్కడ 150 మీటర్స్ అండ్ ఇక్కడ 150 మీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ మీట్ అయ్యారు వాళ్ళు. అయిన తర్వాత దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఈ డిస్టెన్స్ ఎంత అనేది వాళ్ళు అడిగిన క్వశ్చన్ అన్నమాట. ఈ డిస్టెన్స్ ఎంత అనేది కావాలి వాడికి. ఓకే. ఏ విధంగా చేస్తాం చూడండి. ఏ విధంగా చేస్తాం డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్స్ టు టైం కదా. మనకు ఫస్ట్ ఇక్కడ వరకు ట్రావెల్ చేయడానికి డిస్టెన్స్ టైం ఎంత పడిందో కనుక్కుందాం. ఏకి ఎంత అవుతుంది డిస్టెన్స్ ఎక్స్ టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. స్పీడ్ ఎంత 10 km/h. ఓకే. డిస్టెన్స్ x/10 ఇది x/10 ఇతనికి కావాల్సింది. ఓకే. x/10 ఇది టైం ఇక్కడ వరకు జరిగిన టైం. ఈ టైంలో వీడెంత ట్రావెల్ చేసి ఉంటాడు బి అనే పర్సన్ ఈ టైంలో ఎంత ట్రావెల్ చేసి ఉంటాడు. డిస్టెన్స్ మనకు కావాలంటే ఇతని డిస్టెన్స్ కావాలంటే బి డిస్టెన్స్ కావాలంటే మనకి టైం ఇంటూ స్పీడ్ కదా. టైం ఎంత x/10 ఇంటూ స్పీడ్ ఎంత అవుతుంది 5 km/h. స్టార్టింగ్లో 5 km/h ఉంది కదా. 5 km/h 5 1 5 2 అంటే ఎంత మనకి x/2 kilometers పోయింది అనుకోండి. x/2 kilometers. ఓకే. x/2 kilometers పోయిండు. అదే టైంలో x/2 kilometers పోయిండు. ఓకే. దీని తర్వాత ఏం జరుగుతుంది వీళ్ళిద్దరు స్పీడ్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఓకే.
చూడండి ఇప్పుడు రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటది ఇక్కడ? ఇక్కడ ఇది 150 మైనస్ ఎక్స్. ఓకే. 150 మైనస్ ఎక్స్ ఉంది. ఇక్కడ రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటది? వీడు x/2 ట్రావెల్ చేసిండు కాబట్టి 150 మైనస్ x/2. అయితే వీళ్ళిద్దరు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది ఈక్వల్ అన్నమాట. ఇద్దరు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది ఈక్వల్ కాబట్టి ఈ రెండింటిని మనం ఈక్వల్ చేద్దాం. చేస్తే ఏమైతది? x/10 ప్లస్ 150 మైనస్ ఎక్స్. ఓకే. 150 మైనస్ ఎక్స్. ఇది ఇతను ట్రావెల్ చేసిన టోటల్ డిస్టెన్స్. ఓకే. దెన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తది మనకి? ఇతను ఈ x మైనస్ j ఓకే. మనకు టోటల్ టైం కదా! మనకు టోటల్ టైంని ఈక్వల్ చేద్దాం. అయితే x/10 ఇది స్టార్టింగ్‌లో ట్రావెల్ చేసింది. దాని తర్వాత 150 మైనస్ ఎక్స్. ఈ డిస్టెన్స్‌ని వాడు ఏం చేసిండు? 5 km/hతో ట్రావెల్ చేసిండు. 5 km/hతో. దీని తర్వాత వీడు ఏం చేసిండంటే x/2 ఉంది కదా! x/2 డిస్టెన్స్ దీన్ని వాడు ఏం చేసిండు? 5 km/hతో ట్రావెల్ చేసిండు. డివైడెడ్ బై 5 చేస్తే ఇది ఏమవుద్ది మనకి? ఇంటూ 10 అవుద్ది. ఓకే. ఇది అర్థమైందా? డివైడెడ్ బై 5 లేకపోతే ఇలాగే పెట్టుకోండి ఈ డిస్టెన్స్. దీని తర్వాత ప్లస్ 150 మైనస్ x/2 ఉంది కదా! ఈ డిస్టెన్స్‌ని వాడు ఏం చేసిండంటే 10 km/hతో ట్రావెల్ చేసిండు. 10 km/h. ఈ ఈక్వేషన్‌ని సాల్వ్ చేయండి. లేకపోతే ఇందులో మీరు ఏం చేయండి ఆప్షన్ పుట్టింగ్ అనేది చేయండి. మీకు ఆన్సర్ అనేది వస్తది. ఓకే. ఆప్షన్ పుట్టింగ్ చేద్దామా? LHS = RHS రావాలి. ఆప్షన్ పుట్టింగ్ చేద్దాం. లేకపోతే మీరు ఏదైనా తీసుకోండి. సాల్వ్ చేయండి లేకపోతే. ఓకే. కొంచెం లెంతీ పోతుంది ప్రాసెస్. ఓకే. పర్వాలేదు. చూడండి x/10 ప్లస్ నేను దీన్ని 2 డివైడెడ్ బై 2 చేస్తున్నా. ఇది ఎందుకంటే 10 అయిపోతుంది కాబట్టి ఇది 300 మైనస్ 2x డివైడెడ్ బై 10 దట్ ఈక్వల్స్ ఏం కావాలి మనకి? x/10 ప్లస్ ఏమవుతుంది? ఇది 300 మైనస్ x డివైడెడ్ బై ఈ 20 పైకి పోతే ఎంత అవుతుంది? 20 అనేది అవుతుంది. ఓకే. 20 అయితే చూడండి క్యాలిక్యులేషన్ హెవీ పోతుంది కదా చాలా. ఇంత క్యాలిక్యులేషన్ చేయాలా? ఇది ఇక్కడ ఇంతవరకు వచ్చిన తర్వాత మీరు ఏం చేయండి? ఆప్షన్ పుట్టింగ్ చేయండి. ఆప్షన్ పుట్టింగ్‌లో ప్లేన్ చేయండి. ఫస్ట్ ఒక 50 చేయండి. దాని తర్వాత ఒక 60 చేయండి. 100 చేయండి. ఈ విధంగా మీరు ఆప్షన్ పుట్టింగ్ చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తది. ఓకే. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇది చెప్తున్నా మొత్తం. సరేనా? ఇది రాసుకోండి. ఓకే. అయితే ఓకే. ఈ మొత్తాన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఈ 20 మొత్తం క్యాన్సిల్ చేసేయడానికి దీన్ని 2x డివైడెడ్ బై 20 ప్లస్ 600 మైనస్ 4x డివైడెడ్ బై 20 దట్ ఈక్వల్స్ ఏం చేద్దాం? 2x డివైడెడ్ బై 20 ప్లస్ 300 మైనస్ x డివైడెడ్ బై 20. ఈ మొత్తం 20s క్యాన్సిల్ అయిపోతాయి. అయితే ఇక్కడ ఏమో మనకి 2x మైనస్ 4x ఎంత మనకి? మైనస్ 2x 600 మైనస్ 2x దట్ ఈక్వల్స్ ఎంత? 2xలో నుంచి ఒక x పోయింది. x పోతే ఎంత మనకి? x. ఓకే. x ప్లస్ 300 అనేది మిగిలిపోయింది మనకి. ఓకే. ఇదంతా మనకి x ప్లస్ 300. ఓకే. ఈ x ఇటు వస్తే ఏమవుద్ది మనకి? 3x దట్ ఈక్వల్స్ టు ఈ 300 ఇంటూ పంపించండి. 600 మైనస్ 300 ఇక్కడ నుంచి మనకి x ఈక్వల్స్ ఏమొస్తుంది? 300 టైమ్స్ పోతుంది కాబట్టి x ఈక్వల్స్ టు 100 అనేది వస్తుంది. ఓకే. x అనేది 100 మీటర్స్ అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఓకే. నేను ఇది సాల్వ్ చేసిన కాబట్టి ఇంత టైం అనేది పట్టింది. మీరు ఇక్కడ ఆప్షన్ పుట్టింగ్ చేస్తే మీకు ఈజీగా అనేది అయిపోతుంది. ఈక్వేషన్ ఫార్మ్ చేసిన తర్వాత ఆప్షన్ పుట్టింగ్ అనేది చేయండి. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి పైప్ ఏ అలోన్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 24 minutes. ఓకే. ఏ అనే పైపు ఒక ట్యాంక్ ని 24 minutesలో ఫిల్ చేస్తుందంట. అండ్ పైప్ బి అలోన్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 36 minutes. బి అలోన్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 36 minutes అన్నమాట. ఓకే. అయితే దెన్ పైప్ ఏ అలోన్ ఈజ్ ఓపెన్ ఫర్ x minutes. ఓకే. పైప్ ఏని x minutes అలో ఓపెన్ చేసిరు. దాని తర్వాత పైప్ బి అలోన్ కెన్ ఓపెన్ ఇన్ y minutes. బి ఒకదాన్ని y minutes ఓపెన్ చేసిరు. ఫిల్ ద ట్యాంక్ ఇన్ 30 minutes. ఇద్దరు కలిపేసి 30 minutesలో ఒక ట్యాంక్ ని ఫిల్ చేసినాయి. అంటే x ప్లస్ y ఈక్వల్స్ 30 minutes ఓపెన్ చేసిరు. దెన్ ఫిల్ అయినా అయితే మనకు x మైనస్ y వాల్యూ కావాలి. ఓకే. చూడండి వీటికి ఎల్సిఎం ఏమొస్తుంది మనకి? ఎల్సిఎం 12 టేబుల్లో 12 2 times 12 3 times కాబట్టి 12 2 times కాబట్టి 36 into 2 అంటే ఎంత మనకి? 72 అనేది ఎల్సిఎం వచ్చింది. ఇదంతా మనకి 3 times పోతుంది అండ్ ఇది వచ్చేసి మనకి 2 times పోతుంది. ఇది వచ్చేసి వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో. ఓకే. ఎఫిషియన్సీ రేషియో అయితే మనల్ని ఏం చేయమన్నాడంటే
ఓకే. ఎక్స్ అవర్స్ ఇది ఎఫిషియన్సీ మనకి. ఎఫిషియన్సీని వాడు టైం కూడా ఇచ్చిండు కదా! ఎఫిషియన్సీ అండ్ టైం ఇచ్చిండు మనకి. అంటే ఇది 3 యూనిట్స్ నింపుతుంది. అండ్ ఇదెంత మనకి ఎక్స్ మినిట్స్. 3 యూనిట్స్‌తో ఇది మినిట్స్ నింపుతుంది. ప్లస్ ఇది 2 యూనిట్స్‌తో ఎంత వై మినిట్స్ నింపుతుంది. టోటల్ ఎంత మనకి 72 యూనిట్స్ నింపుతుంది. 72 యూనిట్స్. అయితే ఇక్కడ చూడండి ఇదొక ఈక్వేషన్ ఫార్మ్ అయింది మనకి. అండ్ ఇదొక ఈక్వేషన్ ఫార్మ్ అయింది. ఈ 2 ఈక్వేషన్స్‌ని సాల్వ్ చేస్తే మనకి ఏం కనుక్కోమన్నాడు? ఎక్స్ మైనస్ వై వాల్యూ కనుక్కోమన్నాడు. అంతే కదా! ఎక్స్, వై ఇండివిజువల్‌గా కనుక్కోవాల్సిన అవసరం ఉందా? చూడండి దీన్ని మీరు ఇంటూ 2 చేశారనుకోండి. ఇక్కడ ఏమొస్తది మనకి 2x + 2y = 60 అనేది వస్తది. 2x + 2y = 60. ఓకే. 2x + 2y దీని నుంచి దాన్ని తీసేశారనుకోండి. ఈ 2yకి ఈ 2y క్యాన్సిల్ అయిపోతది. ఓకే. ఈ 3x నుంచి ఈ 2x క్యాన్సిల్ అయిపోతాయి. x ఏమొస్తది మీకు 72 నుంచి 60 తీసేస్తే మీకు 12 అనేది వస్తది. x 12 వచ్చింది. x 12 వచ్చిందనుకో దీన్ని ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు y ఎంత 18 అనేది వస్తది. అండ్ వాడు అడిగింది ఈ రెండిటికి డిఫరెన్స్. మోడ్ అంటే రెండిటికి డిఫరెన్స్ అన్నమాట. మైనస్ వచ్చినా ప్లస్ అయిపోతది. రెండిటికి డిఫరెన్స్ ఎంత 6. అంటే ఈ 6 అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఓకే. 6 మినిట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక రోజులో గడియారం, గంట ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మొత్తం ఎన్నిసార్లు ఒకే స్థానంలో కలుస్తాయి? మినిట్స్ అండ్ అవర్స్ అండ్ ఎన్నిసార్లు కలుస్తాయి అంటే ఇది 12 అవర్స్‌లో 11 టైమ్స్ కలుస్తాయి. అండ్ 24 అవర్స్‌లో 22 టైమ్స్ కలుస్తాయి. ఇక 1 టైమ్ అనేది కలవదన్నమాట. 1 టైమ్ అది ఐ థింక్ 11-12 మధ్యలో 1 టైమ్ అనేది కలవదు. అది ఒకసారి చూడండి మీరు. ఓకే. ఈ 1 టైమ్ అనేది కలవదు. అంటే 24 అవర్స్ కదా! 1 డేలో 24 అవర్స్‌లో అది 22 టైమ్స్ కలుస్తాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి A train crosses a platform in 200 meters. A train crosses a platform length of 200 meters in 45 seconds. Okay, 200 meters length ఉన్న ఒక ప్లాట్ఫామ్ ని ఇది 45 seconds లో క్రాస్ చేస్తుంది. అండ్ క్రాసెస్ a standing man. ఓకే. 200 మీటర్ ప్లాట్ఫామ్ అంటే ఓకే ఒక నిమిషం. 200 మీటర్స్ ప్లాట్ఫామ్ ని క్రాస్ చేస్తుందంటే ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ ని క్రాస్ చేస్తుంది 200 మీటర్స్ ప్లస్ ట్రైన్ లెంత్ ని క్రాస్ చేస్తుంది. దానికి 45 మినిట్స్ పట్టింది. ఓకే. అండ్ క్రాసింగ్ ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ అంటే ప్లాట్ఫామ్ పైన నిలబడి ఉన్న వ్యక్తిని 25 సెకండ్స్ లో క్రాస్ చేసింది. అంటే ఇది ఒక ట్రైన్ ఒక మనిషిని క్రాస్ చేస్తుంది. ట్రైన్ లెంత్ ని క్రాస్ చేస్తుంది. ఆ ట్రైన్ లెంత్ ని అది ఎంత 25 సెకండ్స్ లో క్రాస్ చేసింది. ఓకే. ఇక్కడ మీరు చూడండి ఈ రెండింటి నుంచి మీరు మైనస్ కనుక చేస్తే ఈ ట్రైన్ క్యాన్సిల్ అయిపోతే మీకు ఏమొస్తుంది అంటే ఈ 200 మీటర్స్ ని 20 సెకండ్స్ లో క్రాస్ చేసింది. అంటే మీకు ఇక్కడ నుంచి స్పీడ్ కావాలనుకోండి. స్పీడ్ ఏంది మనకి డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. డిస్టెన్స్ ఎంత 200 అండ్ టైం ఎంత 20 సెకండ్స్. దీన్ని మీరు కనుక క్యాన్సిల్ చేస్తే 10 మీటర్ పర్ సెకండ్ అనేది వస్తుంది. అంటే ట్రైన్ స్పీడ్ అనేది ఎంత వచ్చింది మనకి 10 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. 10 మీటర్ పర్ సెకండ్. ఓకే. దీని తర్వాత ఏమైందంటే ఇఫ్ ఎ మ్యాన్ స్టార్ట్స్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ట్రైన్ అంటే ఏంటంటే ట్రైన్ డైరెక్షన్ లోనే ఈ మ్యాన్ ఇలా మూవ్ అవుతున్నాడు. అండ్ ట్రైన్ ఒకే డైరెక్షన్ అంటే సేమ్ డైరెక్షన్ లో ఏం తీసుకుంటాం రిలేటివ్ స్పీడ్ అనేది మైనస్ అనేది చేస్తాం అనమాట. మ్యాన్ స్పీడ్ ఎంత 2 మీటర్ పర్ అవర్. అంటే మనకు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుద్ది 10 - 2 8 మీటర్ పర్ సెకండ్ అనేది అవుతుంది. 8 మీటర్ పర్ సెకండ్. ఓకే. అయితే మనకు వచ్చింది. దెన్ టైం టేకెన్ బై ద ట్రైన్ టు క్రాస్ హిమ్. ఓకే. టైం టేకెన్ బై మనకు ట్రైన్ లెంత్ కావాలి కదా! ట్రైన్ లెంత్ కావాలి. ఇక్కడ మనం ట్రైన్ లెంత్ ఫైండ్ చేయలేదు. రిలేటివ్ స్పీడ్ గిట్ట వచ్చింది. మనకు ట్రైన్ లెంత్ కావాలంటే ట్రైన్ స్పీడ్ ఎంత 10 మీటర్ పర్ సెకండ్. అండ్ ఒక మ్యాన్ ని క్రాస్ చేయడానికి 25 సెకండ్స్ పడుతుంది. అంటే 25 సెకండ్స్ అంటే ఎంత మనకి టోటల్ టైం స్పీడ్ ఇంటూ టైం. ఈ క్వశ్చన్ అంతా మనకి డిస్టెన్స్ వస్తుంది. అంటే 250 మీటర్స్ అనేది మనకు డిస్టెన్స్ అనేది వస్తుంది. ఈ డిస్టెన్స్ని 250 మీటర్స్ డిస్టెన్స్ని అది ఎంత టైంలో స్పీడ్ ఎంత మనకు టైం కావాలి కదా! టైం కావాలంటే మనకు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. రిలేటివ్ స్పీడ్ ఏమొచ్చింది మనకి 8 మీటర్ పర్ సెకండ్ డివైడెడ్ బై 8 చేసాం అనుకోండి. 8 ముళ్ళ 24 1 మిగులుతుంది 10. అంటే ఏమొస్తుంది మనకి 10 మిగిలిపోతుంది. 1 టైమ్స్ 31 పాయింట్స్ అండి. 31.5 అంటే చూడండి ఇది కరెక్ట్ చేయండి. 31.2 మిగిలిపోతుంది. 2 * 16 5 * 40. ఓకే. అంటే 31.25 అనేది వస్తుంది. అంటే 31.25 అంటే 31 1/4. ఇక్కడ ఒక ఆప్షన్ అనేది చేంజ్ చేసి 31 ఇది 1/4 అన్నమాట. 31 1/4 అనేది ఆన్సర్ అనమాట. అంటే బి అనేది మీ రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ సర్టెన్ అమౌంట్ ఈజ్ లెంట్ ఎట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఎట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఏం చేసినంటే కొంత అమౌంట్ ఉంది. కొంత అమౌంట్ని వాడు ఏం చేసినంటే ఇంట్రెస్ట్కి ఇచ్చిండు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఫస్ట్ ఇయర్కి 30%, సెకండ్ ఇయర్కి 20% అండ్ నెక్స్ట్ ఇయర్కి 10%. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చిండు సక్సెసివ్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చిండు. ఓకే. ఇఫ్ ద
సేమ్ అమౌంట్ లెండ్ టు ద సింపుల్ ఇంట్రెస్ట్. ఏం చేసిండంటే ఇక్కడ ఎంత అయితే అమౌంట్ ఇచ్చిండో అంతే అమౌంట్ని వాడు ఏం చేసిండంటే సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చిండు 3 years ఎట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందంటే ద యావరేజ్ ఆఫ్ ద రేట్ 3 years ఎట్ ద రేట్ ఈక్వల్ టు ద యావరేజ్ ఆఫ్ దీస్ పర్సెంటేజెస్. ఓకే, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందంటే ఈ పైన ఈ పర్సెంటేజ్ ఉంది కదా వీటి యొక్క యావరేజ్ అనమాట. యావరేజ్ ఏమొస్తుంది 30 + 20 + 10 డివైడెడ్ బై 3 ఎంత వస్తుంది మనకి 60 డివైడెడ్ బై 3 అంటే 20%కి ఇచ్చిండు. 20%కి 3 years కంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి 60% ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ కదా, డైరెక్ట్ 60% అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఎంత వస్తుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అని క్యాలిక్యులేట్ చేయాలంటే మీరు సక్సెసివ్గా ఫాలో అవ్వాలి. సక్సెసివ్ ఫార్ములా ఏముంటుంది అంటే సక్సెసివ్ పర్సెంటేజ్కి A + B + AB డివైడెడ్ బై 100 ఉంటుంది. అండ్ 3 సక్సెసివ్ ఇచ్చినప్పుడు ఓకే, ఫస్ట్ ఈ రెండింటికి చేయండి. ఫస్ట్ ఇందులో ఏం చేయాలంటే ఇది A అనుకోండి, ఇది B అనుకోండి. ఈ రెండింటికి చేసిన తర్వాత నెక్స్ట్ ఇది చేయండి. ఎంత మనకి ఈ దాంట్లో మీరు చేస్తే 30 + 20 + 30 × 20 30 × 20 డివైడెడ్ బై 100 చేస్తే మన 2 zeros ఈ 2 zeros క్యాన్సల్ 50 అండ్ 3 0 6 అంటే 56 వస్తుంది. ఓకే, ఈ రెండింటికి మనకి ఎంత వచ్చింది 56 వచ్చింది. ఈ 56కి అండ్ దీనికి చేయండి. ఓకే, 56కి దీనికి చేస్తే 56 + 10 + 56 × 10 డివైడెడ్ బై 100. ఓకే, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, ఇక్కడ 5.6 అంటే ఇది 66 5.6 66 అండ్ 5.6 అంటే 61 56 + 10 కదా 66 + 5.6. ఓకే, ఈ 71.6 అనేది వస్తుంది 71.6. ఓకే, 71.6 అంటే దీనికి డిఫరెన్స్ ఎంత మనకి 11.6 అనమాట. 11.6 వాల్యూ ఎంత మనకి 50580. ఓకే, 11.5 అంటే వచ్చిన ఇంట్రెస్ట్ ఉంది కదా, డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి 60% అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి 71.6%. అంటే డిఫరెన్స్ ఎంత 11.6%. ఆ 11.6% వాల్యూ ఎంత మనకి 580 అయితే ఫైండ్ ద ప్రిన్సిపల్. అయితే అమౌంట్ ఎంత మనకి ఆ 100% వాల్యూని ఫైండ్ చేయాలనేది క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఈ 11.6 ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ పోతుంది 5 టైమ్స్. ఓకే, 11.5 టైమ్స్ 50 టైమ్స్ పోతుంది. 50 టైమ్స్ 58 కదా, అంటే 11.6 500 టైమ్స్ పోతుందా 50 టైమ్స్ పోతుంది. ఓకే, 11.6 × 5 చేస్తే మీకు ఎంత 58 వస్తుంది. 580 కాబట్టి ఇది 50 టైమ్స్ పోతుంది. 50 టైమ్స్ × 100 కావాలంటే మీకు ఎంత వస్తుంది 5000 అనేది మీ ఆన్సర్ ఎంత వస్తుంది. ఓకే ఓకే 5000. నెక్స్ట్ వన్ వచ్చేసి on a certain principal amount the rate of simple interest is 2% per quarterly. ఓకే, అమౌంట్ ఎంతో ఏ ఉంది అనుకోండి, దానిపైన క్వార్టర్లీ ఇచ్చిన. క్వార్టర్లీ అంటే 3 months ఒకసారి. ఓకే, 3 months ఒకసారి అంతే కదా, అంటే 1 yearకి 4 times క్యాలిక్యులేట్ చేస్తారు. 4 times 1 yearకి. ఓకే, దెన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 24 months ఈజ్ 960. ఓకే, 24 months తర్వాత ఏమవుద్ది అంటే 24 monthsలో ఎన్ని టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తారు 8 times క్యాలిక్యులేట్ చేస్తారు. 8 times అంటే ఎంత మనకి 8 × 1 పర్ క్వార్టర్లీకి 2% × 2% అంటే ఎంత మనకి టోటల్ 16%. ఓకే, ఈ 16% వాల్యూ ఎంత అంటే 96. ఈ 16% వాల్యూ వచ్చేసి మనకి ఎంత 960 అన్నమాట. అయితే వాడు ఏం ఫైండ్ చేయాలి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 100% ఎంత అనేది క్వశ్చన్ అనమాట. అయితే ఎన్ని టైమ్స్ పోతుంది ఇది ఎగ్జాక్ట్గా 60 టైమ్స్ పోతుంది. 60 times × 100% అంటే మనకు 6000 అనేది ఆన్సర్ అని వస్తుంది అనమాట. ఓకే, ఈ 6000 సి అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి, లేకపోతే మీరు దీన్ని PTR/100లో గిట్ట చేయొచ్చు. PTR/100 కాకపోతే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ క్వార్టర్లీ అన్నాడు కాబట్టి మీరు టైం తీసుకునేటప్పుడు ఏం తీసుకుంటారు 4/12 తీసుకుంటారా. 4/12 అంటే 1/3 3 months ఒకసారి 3/4 3/4 తీసుకోండి క్వార్టర్లీ కదా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈస్ 800. ఓకే, 800 ఉంది మార్కెట్ ప్రైస్. దీని తర్వాత ఏం చేసిండు ఏ కస్టమర్ బైస్ ఇట్ ఫర్ 612 ఆఫ్టర్ 2 successive discounts. ఓకే, 2 successive discounts ఫస్ట్ ఒక డిస్కౌంట్ ఇచ్చిండు, దాని తర్వాత ఇంకో డిస్కౌంట్ ఇచ్చారు. ఇక్కడ ఒక అమౌంట్ వచ్చింది, దాని తర్వాత డిస్కౌంట్ ఇస్తే అతను 612కి ఫైండ్ అవుట్ బై చేసిన తర్వాత ఇట్ ద సెకండ్ డిస్కౌంట్ ఈస్ 15%. ఇక్కడ 15% డిస్కౌంట్ ఇస్తే -15% ఇస్తే దెన్ ఫైండ్ అవుట్ ద ఫస్ట్ డిస్కౌంట్. అయితే ఇక్కడ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఫైండ్ చేయడానికి క్వశ్చన్ అనమాట. ఇది ఏంది మనకి ఇది డిస్కౌంట్ చేయడానికి
క్వశ్చన్. అయితే దీన్ని మీరు టూ మెథడ్‌లో చేయొచ్చు. 2 మెథడ్స్. ఒకటి వచ్చేసి ఆప్షన్స్‌లో మీరు తీసుకునేటప్పుడు 20%, 10% ప్లెయిన్ ఆప్షన్ తీసుకోండి. ఇప్పుడు 20% డిస్కౌంట్ ఇచ్చిండనుకో, ఇక్కడ 20% డిస్కౌంట్ ఇస్తే ఇది ఎంతకొస్తే మనకి 160 తగ్గిపోద్ది. అంతే కదా! 10% 80, 160 పోతే ఎంత మిగిలిపోతది మనకి? 160 పోతే మనకి 640 మిగిలిపోతుంది. అంతే కదా! 640 అంతే. 60 అయితే 640 మిగిలిపోతుంది. 640 మీద 50% తీసిర్రనుకోండి, మీకు 612 కన్నా తగ్గిపోతది అమౌంట్. అంటే మనకి దీనికంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు 10% తీసుకున్నారనుకోండి, 10% తీసుకుంటే ఇక్కడ ₹80 డిస్కౌంట్ ఇస్తే మనకి 720కి అమ్ముతారు. 720. ఈ 720 మీద మీరు 15% డిస్కౌంట్ అంటే 10 అంటే 72 అండ్ 5% అంటే ఎంత మనకి 36 అంటే 8 అండ్ ఇది వచ్చేసి 108 అంతే కదా! 108 ఇది తీసేస్తే మీకు ఎంతొస్తది? 612 అంతే కదా! 612 అనేది మీ ఆన్సర్ అనేది వస్తది. ఒకవేళ ఇలా కాకుండా మీరు డైరెక్ట్‌గా ఫైండ్ చేయాలనుకుంటే, మీరు ఇది ఆప్షన్స్ నుంచి కాకుండా డైరెక్ట్ ఫైండ్ చేయాలంటే ఎలా చేయాలంటే చూడండి. లాస్ట్ 15% డిస్కౌంట్ ఇచ్చిండు. లాస్ట్ 15% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వాడు 612కి పే చేసిండంటే, అంటే 85% వాల్యూ కదా! ఈ 85% వాల్యూ వచ్చేసి 612. అయితే మీకు 100% కావాలనుకోండి. 100% ఏమవుద్ది అప్పుడు? 100% కావాలంటే చూడండి. ఇక్కడ 100% ఏమవుద్ది మీకు? 15% తర్వాత ఎంత ఉందంటే 100% ఏ టేబుల్‌లో 5 టేబుల్‌లో పోద్దా? ఓకే. 5 టేబుల్‌లో 5 1 టైమ్స్, 5 7 టైమ్స్. ఓకే. 5 1 టైమ్స్ 5 7 టైమ్స్. ఓకే. 5 2 టైమ్స్ 10 20 టైమ్స్ పోతుంది. ఓకే. దీని తర్వాత ఇది 17లో ఎన్ని టైమ్స్ పోతది మనకి? ఇంటూ 20 డివైడెడ్ బై 17 క్యాన్సిల్ చేయాల్సింది తప్పట్లేదు కదా! 17 ఇంటూ 5 చేస్తే 35, 85 పోద్ది. 17 ఇంటూ 5 17 ఇంటూ 4 చేసామనుకోండి. 17 ఇంటూ 4 చేస్తే 40 అండ్ 28 ఎంత మనకి? 68 అంటే 3 టైమ్స్ పోతుందా? ఓకే. ఇది మనకు 36 టైమ్స్ పోతుంది. 36 టైమ్స్ పోతుంది. 36 ఇంటూ 20 అంటే మనకి ఎంతొస్తది? 720 వస్తది. అంటే ఈ 100% వాల్యూ అనేది మీకు ఎంతొచ్చింది? 720 వచ్చింది. ఓకే. 720. కానీ ఈ 720 అనేది మనకు 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 10% స్టార్టింగ్‌లో ఎంతుంది మనకి 800 అండ్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 720 అనేది వచ్చిందనమాట. 720 అంటే మనకు ఎంతొచ్చింది? 800లో నుంచి 720 తీసేస్తే మనకి ఎంత డిస్కౌంట్ వచ్చింది? డివైడెడ్ బై 800 డిస్కౌంట్ ఫైండ్ చేయాలంటే ఎంత మనకి? ఇది 80 డివైడెడ్ బై 800 ఇంటూ 100 చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 10% అనేది మీకు వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే మీరు చేయొచ్చు. ఇది 90% ఇది 100% వాల్యూ కాదు. ఇది డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 720 వచ్చింది. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 720 యాక్చువల్‌గా 80 ఉంది. 800 ఉంది. 800 మీద ఈ 720కి ఎంత డిస్కౌంట్ ఇచ్చారో కనుక్కుంటే సరిపోతది మీరు. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి 57xy 4 అనే 5 అంకెల సంఖ్య 11తో పూర్తిగా డివిజిబుల్ అయితే 11 డివిజిబిలిటీ రూల్ ఏంటిది మనకి? ఈవెన్ ప్లేస్‌లో ఉన్నాయి. మైనస్ ఆడ్ ప్లేస్‌లో ఉన్నాయి. వీటి సమ్ అనేది ఈవెన్ ప్లేస్‌లో ఉన్న వాల్యూ నంబర్స్ యొక్క సమ్, ఈవెన్ ప్లేస్‌లో ఉన్న డిజిట్స్ సమ్ మైనస్ ఆడ్ ప్లేస్‌లో ఉన్న డిజిట్స్ సమ్. ఇవనేది 0 అన్నా కావాలి ఆర్ 11 మల్టిపుల్ అన్నా కావాలి. 11 మల్టిపుల్ అంటే 11 కావచ్చు, 22 కావచ్చు, 33 కావచ్చు, ఏవన్నా కావాలి. అయితే అవన్నీ తగ్గుతాయన్నమాట. అయితే ఇక్కడ చూడండి 5x4 అంటే 5 + x + 4 వీటికి డిఫరెన్స్ ఏంది మనకి? 7 + y. వీటికి డిఫరెన్స్ ఈక్వల్స్ టు మనకి 0 ఆర్ 11 కావాలి. అయితే ఏమైంది మనకి? 5 4 ఎంత? 9 x + 9 -7 - y. ఓకే. ఈక్వల్స్ టు ఇది 0 అనుకోండి. 0 అనుకుంటే ఏమొస్తది మనకి? 9 - 7 తీసేస్తే ఇది 2 అవుతుంది. 2 వస్తుంది కదా! అంటే x - y దట్ ఈక్వల్స్ టు ఎంత మనకి? -2 అవ్వాలి. ఓకే. అంటే x ఈక్వల్స్ టు y -2 అన్నమాట. x ఈక్వల్స్ టు y -2. అయితే ఇక్కడ మీరు xy వాల్యూస్‌ని పుట్ చేయండి. xy వాల్యూస్‌ని చేస్తే ఇప్పుడు చూడండి x ఈక్వల్స్ టు 0 తీసుకున్నారనుకోండి. తీసుకున్నారంటే 0 తీసుకుంటే y ఈక్వల్స్ టు ఏం తీసుకోవాలి? 0 ఈక్వల్స్ టు 0 అంటే 2 0 రావాలి కదా! LHS ఈక్వల్స్ టు RHS కావాలి మనకి. RHS కావాలి. అంటే ఇక్కడ x ఈక్వల్స్ 0 అయిందనుకో, ఇది 0 కావాలి. ఇది 0 కావాలంటే ఇక్కడ ఏ వాల్యూ తీసుకోవాలి మనం? ఇది వచ్చేసి 2 అనేది తీసుకోవాలి. అంటే 0, 2 అనేది ఒకటి పాజిబుల్ అవుతది. 0, 2 అనేది ఒకటి పాజిబుల్ అయ్యిద్ది. అంటే ఇక్కడ మీరు 1 తీసుకున్నారనుకోండి. ఇక్కడ మీరు 1 తీసుకుంటే ఇక్కడ మనకు ఏం రావాలి? 1 రావాలంటే ఇక్కడ 3 అనేది తీసుకోవాలి. ఓకే. 1, 3 అనేది ఒకటి పాజిబుల్ అయ్యిద్ది. 1, 3 అనేది పాజిబుల్ అయ్యిద్ది. అంతే కదా!
3 - 2 అంటే 1. ఓకే. ఇక్కడ గనక మీకు 2 రావాలనుకోండి. 2 రావాలంటే ఇక్కడ ఏం తీసుకోవాలి మనం 4 అనేది తీసుకోవాలి. అంటే 2, 4 ఒకటి పాసిబుల్. 2, 4 ఇలాగే చూడండి మొత్తానికి 2 డిఫరెన్స్ ఉంది కదా! 2 డిఫరెన్స్ ఉన్న నంబర్స్ అన్ని పాసిబుల్ అయితే ఓకే. దీని తర్వాత 4 ఇక్కడ 3 తీసుకుంటే ఇక్కడ ఏం తీసుకుంటాం 5 తీసుకుంటాం. అండ్ ఇక్కడ 4 తీసుకుంటే ఇక్కడ ఏం తీసుకుంటాం? ఇక్కడ 4 తీసుకుంటే ఇక్కడొచ్చేసి మనం 6 తీసుకుంటాం. అండ్ ఇక్కడ 5 తీసుకుంటే ఇక్కడ 7 అండ్ ఇక్కడ 6 తీసుకుంటే ఇక్కడ 8 అండ్ ఇక్కడ 7 తీసుకుంటే ఇక్కడ 9 అనేది తీసుకుంటాం అన్నమాట. 9 తర్వాత ఇక్కడ మనం 10 తీసుకోవాలి. 10 అనేది 2 డిజిట్ నంబర్స్ కాబట్టి ఇన్ని నంబర్స్ పాసిబుల్ అయితాయి. ఎన్ని నంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎన్ని నంబర్స్ 0, 2, 0, 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ఎన్ని నంబర్స్ పాసిబుల్ అయినాయి మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8 నంబర్సా? ఓకే. చూడండి ఏదైనా నంబర్స్ మిస్ అయినాయేమో చూడండి. నాకైతే 8 వస్తున్నాయి. 8, 9 ఆన్సర్ ఉంటది దీనికి. ఒకసారి చెక్ చేయండి. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఇది హోంవర్క్. లాస్ట్ క్వెషనే కదా! ఓకే. ఈ క్వెషన్ వచ్చేసి మీకు హోంవర్క్. దీని ఆన్సర్ ఏంటిదో కామెంట్‌లో చేయండి. ఇది హోంవర్క్. దీని ఆన్సర్ ఏంటిదో మీరు కామెంట్‌లో చెప్పండి. అండ్ ఒకవేళ ఈ సీరీస్‌ని గనుక మీరు కంటిన్యూగా చూడాలనుకుంటే మీరు కామెంట్స్ చేయండి. వి నీడ్ దిస్ సీరీస్ అని చెప్పేసి. అయితే నేను కంటిన్యూస్‌గా వీటిపైన వీడియోస్ అనేది చెప్తాను. ఒకవేళ ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే మాస్టర్ మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.